రైతుల ధర్నా, పత్తి ధరపై ఆందోళన, సిసిఐ తీరుపై రైతుల ఆగ్రహం. ఏంది బేలాల్లో రహదారిపై బైఠాయింపు, ధర తగ్గింపు అన్యాయం అంటూ కూడా చూడొచ్చు. నేను ఇక ఒక రైతు చెప్తున్నాడు. రైతు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను అదే కుటుంబం నుండి వచ్చిన. ఈరోజు యావత్తు దేశమైన, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా రైతు చేన్లల్లో భూమి పచ్చగా కలకలలాడుతూ తన కాళ్ళ దగ్గరికి జలాలు గలగలమంటూ తన చుట్టూ విద్యుత్ తీగలతో ఏంది అంటే పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి అయితే అక్కడ అద్భుతంగా పంట పొలాలని పచ్చని మాగానిలా మారిపోతే రైతు పచ్చగా అక్కడ ఆనందంగా ఉంటే దేశం కాదు, ప్రపంచం కాదు, అంత ఆరోగ్యంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈరోజు నేను నేను 11 ఎకరాలలో పత్తి సాగు చేశా. ఎకరాకు 10 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 48 క్వింటాల పంట అమ్మిన, ఇంకా 50 క్వింటాల పంట చేనులో ఉంది. కూలీల కొరత కారణంగా పంట తీయడంలో జాప్యం అవుతుంది. మండలంలో రైతులు ఇంకా సగం పంట కూడా విక్రయించలేదు. మద్దతు ధర క్వింటాలకు 7,521 ప్రకటించిన సిసిఐ అధికారులు 50 రూపాయలు తగ్గించడం అన్యాయం. సిసిఐ నిర్ణయంతో మేము భారీగా నష్టపోతున్నాం. రైతు 6 కాలం కష్టపడి పంట పండిస్తే దానికి ఆఖరి కచ్చటాలకు దళారుల వ్యవస్థ, ఆ సిసిఐకి సంబంధించి వాళ్ళ ఇష్టానుసారంగా తేమ లేదని, లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది నాసి రకంగా ఉందని, పంట దిగుబడి బాగోలేదని, ఇట్లా రకరకాలుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. సంతోష్ రైతుకు సంబంధించి దహేగాం నుండి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రైతుల పరిస్థితి ఇట్లున్నది. ఇంకా చూడుర్రి, వడ్లకు బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు? పక్షం రోజులు దాటినా కూడా అందని డబ్బులు. జమాల్పురంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 30 మంది రైతులు కలిసి నిరసన తెలిపారు. ధాన్యం డబ్బులు వచ్చిన బోనస్ మొత్తం రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏమని చెప్పారు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా కూడా అన్ని వడ్లకు 500 రూపాయలు బోనస్ అన్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన లేదు నేను అట్లా చెప్పలే, ఓన్లీ సన్నాలకే అన్నారు. అంటే ప్రభుత్వం మాట ఎట్లా దాటుతున్నది, ఎట్లా దప్పుతున్నది అని చెప్పడానికి పూర్తి స్థాయిలో ఉదాహరణగా నేను చెప్తున్నా. ఈరోజు ఇక్కడ రైతులను కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు.